బీహార్లోని భోజ్పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలోతి గ్రామానికి చెందిన వ్యక్తి భరత్ భూషణ్ తివారీ. తివారీ ఒక బీఎస్సీ గ్రాడ్యుయేట్. ఇతని తండ్రి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తివారీ కోవిడ్ టైంలో ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాడు. అంతేకాదు 2025లో వచ్చిన వరద జమానియా విలేజ్ మొత్తాన్ని మింగేసింది. స్కూల్స్, హోమ్స్ ఇలా అన్ని ధ్వంసమయ్యాయి. రాజకీయ నాయకులు వచ్చారు, ప్రామిస్ చేశారు, కానీ పనులు మాత్రం అవ్వలేదు. తివారీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కొంత ల్యాండ్ బాధితులకు ఇప్పించాడు. కానీ ఆ ల్యాండ్ లో ఇల్లు కట్టడానికి వీలు కాదని బాధితులు చెప్పడంతో వీడియో రికార్డ్ చేసి తన ఎఫ్బీ పేజ్ లో పబ్లిష్ చేయడం మొదలు పెట్టాడు. ఫేస్బుక్ లో వీడియోస్ వైరల్ అయ్యాయి, వేలాది మంది అతను ఫాలో అయ్యారు. అలా తన ఎఫ్బీ పేజ్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల సమస్యలు తెలుసుకొని వీడియో రికార్డ్ చేసి తన ఎఫ్బీ పేజ్ లో పోస్ట్ చేసి అధికారులను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఇలా ఎన్నో గ్రామాలకి పవరు, వాటరు, రోడ్లు తన ఎఫ్బీ పేజ్ ద్వారా ఎన్నో సదుపాయాలు కల్పించాడు. అలా భరత్ తివారీ ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఒక మోడర్న్ భగత్ సింగ్ లా మారాడు. ఇప్పుడు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఉన్న రోడ్లు, పవరు, వాటర్ కూడా తివారీ వల్ల వచ్చినవే. కానీ జూన్ 15న తన ఎఫ్బీలో రెవల్యూషన్ వార్ స్టార్ట్ చేస్తున్నానని, జగదీష్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ని చంపుతానని థ్రెటనింగ్ మెసేజ్లు పబ్లిష్ చేశాడు. మరుసటి రోజు పోలీసులు తివారీని చుట్టుముట్టారు. లొంగిపోతానని పిస్తూలు విసిరేసినా వినకుండా కాల్చి చంపారు. అంతేకాదు భరత్ ఒక మానసిక రోగి అని ముద్ర వేశారు. బట్ అదే మానసిక రోగిని చూడడానికి ఒక గ్రామం కాదు, నేషన్ మొత్తం వచ్చింది. మరి మానసిక రోగి భరత లేకంటే గవర్నమెంటా? జై హింద్.